అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది ఎవరు అర్హులు, అలాగే వీటికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అయితే ఈ స్కాలర్షిప్కి ఎంపికైనట్లయితే ఎంత స్కాలర్ అనేది వస్తుంది, అయితే ఎవరెవరికి ఈ స్కాలర్షిప్ వస్తుందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్క ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేసుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. అయితే ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది ఎవరెవరికి ఇస్తారని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, అలాగే బీసీ, అలాగే ఈబీసీ, కాపు, మైనార్టీ, వికలాంగ వర్గాలకు చెందినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ అర్హులైన విద్యార్థులందరికీ కూడా ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి మనం ఇక్కడ చూద్దాం. అయితే ముందుగా డాక్యుమెంట్స్ వెళ్ళే ముందు ఎవరైతే ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది, అయితే ఎంత ఫీజు అయితే మీరు కాలేజ్కి పే చేశారో ఆ ఫీజు అనేది కంప్లీట్గా మీకు రియంబర్స్మెంట్ రూపంలో మళ్ళీ ఫీజు అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మరి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఐఐటి విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో ఈ ఐఐటి విద్యార్థులకు అయినట్లయితే 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పాలిటెక్నికల్ ఎవరైతే చదువుతున్నారో ఈ పాలిటెక్నికల్ విద్యార్థులకు అయినట్లయితే 15,000 రూపాయలు అనేది స్కాలర్షిప్ అనేది ఇస్తారు. అలాగే డిగ్రీకి సంబంధించినటువంటి ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే డిగ్రీతో పాటు డిగ్రీకి పైబడినటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, అంటే డిగ్రీ కంటే ఎక్కువ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్కి 20,000 అనేది, అంటే 20,000 అనేది ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే దీనికి అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఏదైతే మీరు కాలేజీలో చదువుతున్నారో ఐఐటి కావచ్చు, లేకపోతే ఈ పాలిటెక్నికల్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ముందు ఏదైతే చదువు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే మీ చదువుతున్నటువంటి ఈ అకాడమిక్ ఏదైతే ఉందో ఆ కోర్సెస్లో మీరు 75% మార్క్స్ అనేది తెచ్చుకుని ఉండాలి. అలాగే మీ ఏదైతే ఫ్యామిలీ ఇన్కమ్ ఉందో కుటుంబ ఆదాయం అనేది 2.50 అనేది, అంటే 2,50,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మీకు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే కుటుంబం మొత్తం భూమి అనేది 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలంటే భూమి అనేది చూసుకున్నట్లయితే 10 ఎకరాల కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ స్కాలర్షిప్కి అర్హులవుతారు. ఇంకొకటి ఏంటంటే కుటుంబ సభ్యునికి 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు, అంటే 4-వీలర్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉండకూడదు. అలాగే ఈ విధంగా ఏవైతే మనం చెప్పుకున్నటువంటి అర్హతలు ఉన్నాయో వీళ్ళు ఈ పోస్ట్ మెట్రికులేషన్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అయితే దీన్ని అప్లై చేయడానికి మనం ఏం చేయాలని మేము చూసుకున్నట్లయితే ముందుగా అయితే ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి సైట్లోకి మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైట్ను ఓపెన్ చేసిన తర్వాత ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా ఉన్నటువంటి ఏవైతే డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఫిలప్ చేసిన తర్వాత ఆ ఫిలప్ చేసిన ఫారంని ఏం చేస్తామంటే అటెస్టెడ్ కాపీస్, అంటే ఏవైతే మీకు సంబంధించిన కాపీస్ అన్నింటిని కూడా వాటిని జెరాక్స్లు కాపీస్ అన్నీ కూడా మనం అప్లికేషన్ ఫామ్కి అటాచ్మెంట్ చేసి అది మీ కాలేజ్ తాలూకా ప్రిన్సిపల్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే కంప్లీట్ అప్లికేషన్ని చెక్ చేసిన తర్వాత ఈ జ్ఞానభూమి ద్వారా ఆన్లైన్లో సమర్పించిన అంశాలతో పూర్తి చేస్తారు. అయితే ఇలా పూర్తి చేసిన తర్వాత, అంటే ఇది కంప్లీట్గా ఆన్లైన్ దరఖాస్తు చేసిన తర్వాత దానికి కంప్లీట్ అయిన తర్వాత మనకి
అంటే SMS అనేది రావడం జరుగుతుంది, మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టుగా. సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత అంటే మీ కాలేజ్లో ఈ దరఖాస్తుని కంప్లీట్ చేసిన తర్వాత ఆ దరఖాస్తు చేసినటువంటి ఏదైతే ఆ ఫార్మ్ ఉందో దాన్ని ఏం చేస్తామంటే మీరు ఏదైనా మీ సేవా కేంద్రకు కానీ ఇంటర్నెట్ సెంటర్కి కానీ వెళ్ళి ఆ ఏదైతే కాలేజ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లో యాక్సెస్ చేయడానికి ఇక్కడ మనకి ఈ జ్ఞానభూమి అనేటువంటి అప్లికేషన్ ఐడి అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఐడి అనేది కంప్లీట్గా ఆధార్కి అనుసంధించబడి, అంటే ఎవరైతే కాలేజు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ నెంబర్కి అటాచ్డ్ చేస్తారు. సో ఈ విధంగా చేసిన తర్వాత విద్యార్థి తాలూకు వివరాలన్నింటినీ ధృవీకరించి అవసరమైతే సవరణలు కూడా చేసి అప్పుడు విద్యార్థి బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం దరఖాస్తుని సబ్మిట్ చేస్తారు. సో ఇలా చేసిన తర్వాత ఈ విధంగా ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఉంటుందో. అయితే కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్ ఏం చేయాలి, దీన్ని ఎలా సబ్మిట్ చేయాలనేది ఈ నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అయితే మీరు ఈ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఈ వీడియో తాలూకా లింక్ అనేది. సో మీరు అక్కడికి వెళ్ళి కంప్లీట్గా దీన్ని ఎలా ఆన్లైన్ చేసుకోవాలి, అసలు ఎలా అప్లికేషన్ అనేది చేయాలో కంప్లీట్ ఆ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు రెన్యువల్ అనేది చేసుకోవచ్చు. అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో దీన్ని అప్లై చేసుకోవడానికి ఈ నవంబర్ 30th వరకు టైం అనేది ఉంటుంది. సో నవంబర్ 30 కల్లా మీరు ఆన్లైన్ దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.